అది ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరం. 1983 ఆగస్టు 28 అర్ధరాత్రి. కరుడుగట్టిన క్రిమినల్, స్మగ్లర్ సురేష్ వర్మ అర్ధరాత్రి వేళ తన కారులో ఇంటికి వచ్చాడు. బంగ్లా బయట కారు ఆపి గేటు తీయాలని హారన్ మోగించాడు. ఎన్నిసార్లు హారన్ మోగించినా బంగ్లా నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో కారు దిగి గేటు దగ్గరకు వెళ్లసాగాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు సడన్ గా సురేష్ వర్మ దగ్గరకు వచ్చారు. వాళ్లల్లో ఒకరు తెలిసిన వ్యక్తే కావటంతో ఇక్కడేం చేస్తున్నారని సురేష్ ప్రశ్నించాడు. ఇంతలో ఇద్దరూ తుపాకీలు తీసి సురేష్ తలకు గురిపెట్టారు. అసలేం జరుగుతుందో సురేష్ కు అర్థమయ్యేలోపే కాల్పులు ప్రారంభించారు. ఒక బుల్లెట్ నేరుగా సురేష్ తలలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన సురేష్ వర్మ దుర్మరణం చెందాడు. రాత్రివేళ కావటంతో ఈ దారుణాన్ని ఎవరూ చూడలేదు. దీంతో సురేష్ ను చంపిన వ్యక్తులు ఎవరో తెలుసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. సురేష్ వర్మ క్రిమినల్ కావటంతో తన ప్రత్యర్థులే చంపి ఉంటారని కేసును లైట్ తీసుకున్నారు. అయితే ఆగ్రాలో అర్ధరాత్రి ముగిసిన సురేష్ వర్మ కథ ఓ మురికివాడలో వేకువజామున మళ్లీ పురుడు పోసుకుంది. అది 1983 డిసెంబర్ 10వ తేదీ. ఆగ్రా శివార్లలోని మురికివాడలో నిరుపేదలైన మహావీర్ ప్రసాద్ సింగ్, శాంతి దంపతులకు రెండో సంతానంగా మరో కుమారుడు జన్మించాడు. ఆ పిల్లాడికి తోరన్ సింగ్ అనే పేరు పెట్టారు. ముద్దుగా టిటూ అని పిలిచేవారు. చూస్తుండగానే టిటూకి 2 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడప్పుడే ముద్దుముద్దుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. కాని ఆ బుడతడి మాటలు తల్లిదండ్రులు మురిసిపోయేలా లేవు, భయపడేలా ఉన్నాయి. చిచి, ఎవరు మీరు? మీరు నా తల్లిదండ్రులు కాదు. ఇతను నా అన్నయ్య కాదు. ఇది నా ఇల్లు కాదు. అసలు నా పేరు టిటూనే కాదు అని మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతే, మహావీర్, శాంతి షాకు గురయ్యారు. రోజులు గడిచే కొద్దీ టిటూ మాటలు మరింత ఆందోళనకరంగా మారాయి. చివరికి తన తల్లిదండ్రుల పేదరికాన్ని కూడా టిటూ ఎగతాళి చేయటం మొదలుపెట్టాడు. అసలెవరు మీరెంతా? చిరిగిన బట్టలు వేసుకుని తిరుగుతున్నారు? నా రేంజ్ ఏంటో మీకు తెలుసా? నా పేరు సురేష్ వర్మ. మాది ఆగ్రా. నాకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. నేను చాలా ఆస్తిపరుడిని. నాకు పెద్ద బంగ్లా, కారు ఉన్నాయి అని టిటూ చెప్పేవాడు. మొదట్లో టిటూ మాటలను సీరియస్ గా తీసుకున్న మహావీర్, శాంతి క్రమంగా అందరి పిల్లల మాదిరిగానే కథలు చెబుతున్నాడని లైట్ తీసుకోవటం మొదలుపెట్టారు. కాని 4 ఏళ్ల వయసులో టిటూ చేసిన పని కుటుంబంలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఓ రోజు తనను ఆగ్రా తీసుకెళ్లాలని టిటూ పట్టుబట్టాడు. కాని తండ్రి మహావీర్ తీసుకెళ్లడానికి నిరాకరించటంతో ఇంట్లో గొడవ చేశాడు. ఓ రోజు టిటూకు తెలియకుండా మహావీర్ ఏదో పనిమీద ఆగ్రాకి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న టిటూ తండ్రిపై కోపంతో రగిలిపోయాడు. మహావీరుపై గట్టిగా కేకలు వేశాడు. తర్వాత బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. నేను ఆగ్రా వెళ్లి నా నిజమైన కుటుంబాన్ని కలవాలి అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు. టిటూ మాటలు విని చలించిపోయిన తన అన్నయ్య అశోక్ తమ్ముడిని దగ్గరకు తీసుకొని మాట్లాడాడు. ఆగ్రాలో నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలి అని అడిగాడు. దీంతో ఆగ్రాలో తనకు ఓ రేడియో షాపు ఉందని టిటూ చెప్పాడు. దీంతో ఆ ప్రదేశానికి ముందు తాను వెళ్లి టిటూ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని అశోక్ అనుకున్నాడు. మరుసటి రోజున అశోక్ ఆగ్రాకు వెళ్లాడు. సరిగ్గా టిటూ చెప్పిన రూట్లోనే వెళ్లసాగాడు. మాల్ రోడ్డులో వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఓ షాపు దగ్గర ఆగాడు. పైన ఉన్న బోర్డు చూసిన అశోకుకు దిమ్మ తిరిగిపోయింది. ఆ షాపు మీద సురేష్ రేడియోస్ అని రాసి ఉంది. ఆ బోర్డు చూసిన అశోకుకు ఒళ్ళు జలధరించింది. అశోక్ భయపడుతూనే షాపు లోపలకు వెళ్లి చూడగా ఓ వితంతువు కూర్చొని దుకాణం నడుపుతోంది. అశోక్ మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆమె వివరాలు అడిగాడు. తన పేరు ఉమావర్మ అని, తన భర్త సురేష్ వర్మ ఈ షాపుకు యజమాని అని చెప్పింది. సురేష్ 5 ఏళ్ల క్రితం హత్యకు గురైనట్టు వివరించింది. అంతే, అశోక్ శరీరం మొత్తం కంపించిపోయింది. కాసేపటి తర్వాత తేరుకున్న అశోక్ తన తమ్ముడి వింత ప్రవర్తన గురించి ఉమాకు చెప్పాడు. దీంతో ఉమా సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఇదే సమయంలో అశోక్, ఉమా ఇద్దరి మధ్యలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. టిటూ, సురేష్ ఒక్కరేనా? అతను పునర్జన్మతో తిరిగి వచ్చాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు. అశోక్ చెప్పిన ఈ విషయాన్ని ఉమా వెంటనే తన అత్తమామలకు చెప్పింది. ఇంటిల్లపాది ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉమా మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ తల్లిదండ్రులు, అతని 3 సోదరులను తీసుకొని బాదులోని టిటూ ఇంటికి వెళ్ళింది. కారు నుంచి దిగుతున్న తన పూర్వజన్మ కుటుంబ సభ్యులను చూసి టిటూ భావోద్వేగం చెందాడు. తన తల్లిదండ్రులను గుర్తించి కౌగిలించుకున్నాడు. తర్వాత నేరుగా వాళ్ల కారు పార్కు చేసిన చోటికి పరిగెత్తాడు. అక్కడున్న మారుతీ కారును చూసి నా ఫియట్ కారు ఎందుకు తీసుకురాలేదు అని గట్టిగా అరిచాడు. సురేష్ వద్ద ఉన్న కారు గురించి ఈ పిల్లాడికి ఎలా తెలుసు అని కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. తర్వాత సురేష్ చనిపోయిన తర్వాత ఫియట్ కారును అమ్మేసి మారుతీ కారు కొన్నట్టు చెప్పారు. ఆ తర్వాత టిటూని తమ కారులో వారు ఆగ్రాకు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో టిటూకి చెప్పకుండానే సురేష్ రేడియోస్ దుకాణాన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. కానీ టిటూ వెంటనే దుకాణాన్ని గుర్తించి
ఆపాలని కోరారు. కారు ఆపగా నేరుగా లోపలకు నడిచాడు. ఒక స్టూల్ని బలంగా కొట్టాడు. సురేష్కు ఈ అలవాటు ఉందని అశోక్కి ఉమా చెప్పింది. ఆ పైన ఒక షో కేసును చూపిస్తూ ఇదెప్పుడు నిర్మించారు? అంతకుముందు లేదు కదా అని కుటుంబ సభ్యులను ప్రశ్నించాడు. వాళ్లు ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. నిజానికి ఆ షోకేస్ని సురేష్ మరణానంతరం పెట్టారు. తర్వాత సురేష్ వర్మ ఇంటికొచ్చిన టిటు తన గతాన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. తన ఇల్లు, దుకాణం, అడ్రస్సులను సరిగ్గా చెప్పాడు. ఓ రోజు టిటు ఇంటి ప్రాంగణంలో నిలబడి చెట్టును చూపించాడు. ఆ చెట్టు కింద కొన్ని బంగారు నాణాలను పాతిపెట్టారని ఉమాకు సూచించాడు. వాస్తవానికి సురేష్కి చాలా చీకటి వ్యాపారాలు ఉండేవి. స్మగ్లింగు, గూండాగిరి, చీటింగ్ వంటి నేరాలు చేసి ఎంతో డబ్బు సంపాదించాడు. దీంతో టిటు చెప్పినట్టే ఆ చెట్టు కింద తవ్వకాలు మొదలుపెట్టారు. సరిగ్గా టిటు చెప్పినట్టే చెట్టు కింద బంగారు నాణాలు దొరికాయి. ఇది చూసిన సురేష్ తల్లిదండ్రులు టిటు తమ కుమారుడేనని అంగీకరించారు. ఇంకేముంది, ఆ నోటా ఈ నోటా పాకి మొత్తానికి టిటు కథ ఆగ్రా అంతటా చర్చనీయాంశమైంది. ఆగ్రా ప్రాంతంలోని ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. చివరికి స్థానిక వార్తాపత్రికల నుంచి టెలివిజన్ల వరకు దేశమంతా టిటు గురించి మారుమోగిపోయింది. ఓ రోజు టిటు, అతని తల్లిదండ్రులు ఆగ్రాలోని మార్కెట్ గుండా వెళ్తున్నారు. తల్లికి గాజులు కొనుక్కున్నారు. షాపు ఓనర్కి మహావీర్ ప్రసాద్ డబ్బు చెల్లించబోయాడు. వెంటనే టిటు అతనిని ఆపారు. సురేష్ హత్యకు అతనితో కలిసి వ్యాపారం చేసిన వ్యక్తే కారణమని టిటు వెల్లడించారు. అంతే, సురేష్ వర్మ హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. టిటు వ్యవహారం మీడియాలో మారుమోగిపోయింది. ఆగ్రా కోర్టులో గతంలో మరుగున పడ్డ సురేష్ హత్య కేసును టిటు తిరిగి తెరిపించాడు. ఈ క్రమంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి గత జన్మలో తన హత్య గురించి సాక్ష్యం చెప్పడానికి 4 ఏళ్ల బాలుడికి ఆగ్రా కోర్టు అవకాశమిచ్చింది. కోర్టులో విచారణ సమయంలో నిందితులు తన తల కుడివైపున ఎలా కాల్చారో టిటు వివరించాడు. సురేష్ వర్మ పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన తర్వాత టిటు చెప్పిన మాటలన్నీ నిజమని తేలింది. అలాగే ఈ కేసులో టిటు పుట్టుమచ్చ కూడా కీలక పాత్ర పోషించింది. టిటు తలకు కుడివైపున ఒక విచిత్రమైన వృత్తాకార పుట్టుమచ్చ ఉంది. సరిగ్గా అదే ప్రదేశంలో సురేష్పై కాల్పులు జరిగాయి. ఇది కాకుండా టిటు తలపై భాగంలో నల్లటి మచ్చ ఉంది. ఈ గుర్తు సురేష్ పుట్టుమచ్చని పోలి ఉందని సురేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతమంది పరిశోధకులు పునర్జన్మ, పుట్టుమచ్చల మధ్య సంబంధం గురించి మాట్లాడటం ప్రారంభించారు. పుట్టుమచ్చలు గత జీవితంలోని గాయాలతో ముడిపడి ఉంటాయని వారు చెప్పారు. టిటు విషయంలో అతని పుట్టుమచ్చలు సురేష్ బుల్లెట్ గాయాలతో సరిపోలాయి. చివరికి అన్ని ఆధారాలను పరిశీలించి సురేష్ వర్మనే మళ్లీ టిటుగా పుట్టాడని ఆగ్రా కోర్టు అంగీకరించింది. కానీ ఇక్కడే కోర్టుకు మరో చిక్కు వచ్చి పడింది. సురేష్ ను హత్య చేసిన వ్యక్తులను ఎలా పట్టుకోవాలని టిటునే ప్రశ్నించింది. ఈ క్రమంలో టిటు చెప్పిన ప్రకారం ఇద్దరు హంతకుల్లో ఒకరి స్కెచ్ గీశారు. హంతకుడు పట్టుబడ్డాడు. కోర్టు అతడిని విచారించి దోషిగా నిర్ధారించి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దేశ చరిత్రలో ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే ఇదొక విప్లవాత్మక తీర్పు. ఎందుకంటే సాధారణంగా చట్టాలు, న్యాయస్థానాలు ఎలాంటి మానవాతీత శక్తుల నమ్మకాలను విశ్వసించవు. కానీ ఇది మాత్రం అత్యంత అసాధారణ కేసుగా చరిత్రకెక్కింది. అయితే టిటు గురించి ఎవరికి వాళ్లు తమ సొంత కథల్ని పుట్టించారు. కొంతమందైతే టిటు కుటుంబం డబ్బు కోసమే తన కొడుకును నటింపచేస్తున్నారని ఆరోపించారు. అలాగైతే సురేష్ వర్మ, అతని కుటుంబ అంతర్గత విషయాలన్నీ టిటుకి ఎలా తెలుసు? ఆ రోజున తనను హత్య చేసిన వాళ్లను సురేష్ ఒక్కడే చూశాడు కదా, మరి ఆ హత్య చేసిన వారిని టిటు ఎలా కనిపెట్టాడు అనే ప్రశ్నలకు సమాధానాలు ఎవరి దగ్గరా లేకుండా పోయాయి. ఇంతకీ 4 ఏళ్ల బుడతడు సురేష్ వర్మగా మారితే ఇంట్లో సమస్యలు రావా అని అంటే ఖచ్చితంగా వచ్చాయి కూడా. సురేష్ తల్లిదండ్రులు తమ కొడుకు పునర్జన్మని అంగీకరించి చెరదీశారు. కానీ సురేష్ వర్మ భార్య ఉమా పరిస్థితి మాత్రం వర్ణనాతీతం. టిటూనే సురేష్ అని నాకు తెలుసు, కానీ నాకు ఎలాంటి ప్రయోజనం ఉండదని త్వరగానే గ్రహించాను. మేము మళ్లీ మునుపటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండలేం. ఎందుకంటే టిటూ కంటే నా పిల్లలే వయసులో పెద్దవాళ్లు అని ఉమా నిర్వేదం చెందారు. ఇక సురేష్ వర్మ తమ్ముడు మహేష్ అయితే ఆగ్రాలో మా అన్నయ్య ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. ఈ అబ్బాయికి ముందే ఇవన్నీ నేర్పించలేదని మేము ఎలా నమ్మాలి? సురేష్ పునర్జన్మపై నాకు నమ్మకం లేదు అని కుండబద్దలు కొట్టాడు. ఈ కేసు 1983లో జరిగిందంటే ఇప్పటికీ 40 సంవత్సరాలే కదా. ఇంతకీ ఆ టిటు ఇప్పుడేం చేస్తున్నాడనే ప్రశ్న మీలో మెదిలిందా? అయితే ఇంకొక్క నిమిషం చూడండి. తనను హత్య చేసిన వ్యక్తికి శిక్ష వేపించిన తర్వాత సురేష్ మాదిరిగా నేర ప్రవృత్తిలో కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని టిటు భావించాడు. అందుకే యోగా, నాచురోపతి MD డిగ్రీ చేశాడు. 2012 నుంచి వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నాచురోపతి, యోగా థెరపీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ క్రైమ్ పాడ్కాస్ట్ అనే ఛానల్కు టిటు సింగ్ తోరన్ తన మిస్టీరియస్ జీవితంపై ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. వీలైతే ఓసారి చూడండి. ఇప్పుడు చెప్పండి, మీరు పునర్జన్మలను నమ్ముతారా లేక ఇదంతా ట్రాప్ అని కొట్టిపారేస్తారా? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.